తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 వచ్చేస్తోంది. గత సీజన్ సూపర్ హిట్ అవ్వడంతో సీజన్ 8 ని త్వరగా ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జూలై చివరి వారంలో సీజన్ 8 స్టార్ట్ కాబోతున్నట్లుగా సమాచారం. ఇక సీజన్ 8 కూడా కింగ్ నాగార్జున గారే హోస్ట్ గా వస్తారని తెలుస్తోంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియను కూడా నిర్వాహకులు స్టార్ట్ చేశారట. అంతేకాకుండా కొంతమంది స్టార్ సెలబ్రిటీస్ ని కూడా సెలెక్ట్ చేసినట్టుగా సమాచారం. ఇక సీజన్ 8 లో ఎక్కువగా క్రేజీ సెలబ్రిటీస్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట నిర్వాహకులు. ఈ క్రమంలోనే కొందరు పేర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వారిలో సీరియల్ నటుడు నిరుపమ్ కూడా ఉన్నారు. కార్తీక దీపం సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు నిరుపమ్ బాగా కనెక్ట్ అయ్యాడు. ఆ సీరియల్ ద్వారా ఆయనకి భారీ స్థాయిలో ఫాలోయింగ్ కూడా పెరిగింది. ఇక ప్రతి సీజన్ లో స్టార్ మా ఛానల్లో వచ్చే సీరియల్స్ నుంచి నటీనటులు బిగ్ బాస్ లోకి వస్తూ ఉంటారు. అలాగే నిరుపమ్ కూడా సీజన్ 8 లో రాబోతున్నట్లుగా సమాచారం. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో బిగ్ బాస్ లోకి వచ్చే ఛాన్స్ ఉందని కూడా నిరుపమ్ చెప్పాడు. కాబట్టి నిరుపమ్ సీజన్ 8 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక సోషల్ మీడియాలో వినిపిస్తున్న మరొకరి పేరు బుల్లితెర యాంకర్ వర్షిణి. ఆమెకి మంచి క్రేజ్ ఉంది. బుల్లితెర మీద అనేక షోస్ కి యాంకర్ గా చేస్తూ సెలబ్రిటీగా మారింది. గత సీజన్ లోనే ఆమెను తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. కానీ సీజన్ 8 కోసం ఆమెను సంప్రదించారట. ఇక బిగ్ బాస్ లోకి రావడానికి ఆమె కూడా ఇంట్రెస్ట్ గా ఉన్నట్టుగా సమాచారం. ఇక మరొక కంటెస్టెంట్ చమ్మక్ చంద్ర. జబర్దస్త్ ద్వారా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న చమ్మక్ చంద్ర ఆ తర్వాత సినిమాలతో పాటు ఇతర షోస్ లో కూడా తన కామెడీ పంచాడు. తనకి బుల్లితెర మీద భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉంది. చమ్మక్ చంద్ర హౌస్ లోకి వస్తే ఖచ్చితంగా షో రేటింగ్ పెరుగుతుందని కూడా నిర్వాహకులు భావిస్తున్నారు. అందుకే ఆయన్ను తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక అన్ని కుదిరితే చమ్మక్ చంద్ర కూడా కంటెస్టెంట్ గా అడుగు పెట్టే ఛాన్స్ ఉంది. ఇక సోషల్ మీడియాలో వినిపిస్తున్న మరొకరి పేరు హీరోయిన్ హెబ్బా పటేల్. తెలుగులో కొన్ని సినిమాల్లో నటించిన ఈమె మంచి క్రేజ్ సంపాదించుకుంది. కానీ ఆ తర్వాత ఆమెకి ఛాన్స్లు తగ్గిపోయాయి. దాంతో ఐటమ్ సాంగ్స్ కూడా చేసింది. అయినా కూడా ఛాన్స్లు రాకపోవడంతో అదే సమయంలో బిగ్ బాస్ లో ఆఫర్ రావడంతో ఆమె కంటెస్టెంట్ గా రావడానికి ఓకే చెప్పినట్టుగా సమాచారం. ఇక సీజన్ 8 లో రాబోతున్న మరొక సీనియర్ యాంకర్ ఉదయ్ భాను. గతంలో ఆమె ఢీ షోతో పాటు అనేక షోస్ లో యాంకర్ గా చేస్తూ బుల్లితెర ఆడియన్స్ ని అలరించింది. ఇటీవలే ఆమె మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. ఇలాంటి సమయంలో ఆమెకి బిగ్ బాస్ నుంచి ఆఫర్ వచ్చిందట. దాంతో బిగ్ బాస్ లోకి రావడానికి ఉదయ్ భాను కూడా ఇంట్రెస్ట్ గా ఉన్నట్టుగా సమాచారం. ఇక సీజన్ 8 లో రాబోయే మరొక కంటెస్టెంట్ సింగర్ మంగ్లీ అని సమాచారం. ప్రతి సీజన్ లో సింగర్స్ విభాగం నుంచి ఒక కంటెస్టెంట్స్ వస్తూ ఉంటారు. ఇక గతంలో కూడా చాలా మంది సింగర్స్ సీజన్ బిగ్ బాస్ లో సందడి చేశారు. ఈసారి స్టార్ క్రేజీ ఉన్న మంగ్లీని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మంగ్లీ గత సీజన్ లోనే తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఆమె బిజీ షెడ్యూల్ ఉండడంతో కుదరలేదు. కానీ ఈసారి మాత్రం ఆమెకి భారీ స్థాయిలో పారితోషికాన్ని ఆఫర్ చేసి మరీ కంటెస్టెంట్ గా తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మంగ్లీ గనుక వస్తే తన ఆటలతో పాటలతో ఆకట్టుకునే అవకాశం ఉంది. ఇక బిగ్ బాస్ లోకి రాబోతున్న మరికొందరు కంటెస్టెంట్స్ విషయానికి వస్తే యాంకర్ దీపికా పెళ్లి, నటుడు భద్రం, డాన్స్ మాస్టర్ యష్, అలాగే యూట్యూబర్ ప్రసాద్ బెహెరా, సురేఖ వాణి కూతురు సుప్రీత రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక సీరియల్ నుంచి ఎక్కువగా నటీనటులు వస్తారని సమాచారం. గుప్పెడంత మనసు సీరియల్లో హీరోయిన్ గా నటిస్తున్న రక్ష గౌడ్ కూడా సీజన్ 8 లో రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఈమె బుల్లితెర ఆడియన్స్ కి బాగా పరిచయం అయింది. ఆ సీరియల్ హిట్ అవ్వడంతో ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యింది. ఇక సీజన్ 8 లో ఆమె కూడా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక గుప్పెడంత మనసు సీరియల్లో తన నటనతో ఆకట్టుకున్న రక్ష గౌడ్ బిగ్ బాస్ లోకి వస్తే తన క్రేజ్ ఎలా ఉంటుంది అన్నది చూడాలి. అలాగే స్టార్ మాలో వచ్చే ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ హీరో నిరంజన్ బిఎస్ కూడా బిగ్ బాస్ లోకి రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ మంచి హిట్ గా నిలిచింది. దాంతో పాటు నిరంజన్ బిఎస్ కి మంచి పేరు కూడా వచ్చింది. ఇక సీరియల్ నుంచి కూడా చాలా మంది బిగ్ బాస్ లోకి వస్తూ ఉండడంతో నిరంజన్ బిఎస్ కూడా నిర్వాహకులు సంప్రదించినట్టుగా తెలుస్తోంది. ఇక అలాగే కామెడియన్ శకలక శంకర్ తో పాటు జబర్దస్త్ కామెడీ పంచుతున్న నటి వర్ష కూడా సీజన్ 8 లో అడుగు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి సోషల్ మీడియాలో వినిపిస్తున్నట్లుగా మరి వీరిలో ఎవరు బిగ్ బాస్ లోకి వస్తారు అన్నది వేచి చూడాలి. ఇక సీజన్ 8 ని కొత్తగా తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సీజన్ 7 ఉల్టా ఫుల్టాగా సాగి మంచి హిట్ గా నిలిచింది. అందుకే సీజన్ 8 ని అంతకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఇక హౌస్ కూడా సరికొత్తగా ఉంటుందని సమాచారం.
మరి భారీ అంచనాలతో వస్తున్న సీజన్ 8 జూలైలో వస్తుందా? అందులో స్టార్ సెలబ్రిటీస్ ఎంట్రీ ఇస్తారా లేదా అన్నది వేచి చూడాలి. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8లో ఎవరు పాల్గొంటారు అన్నది ఇప్పుడు బిగ్ బాస్ ఫ్యాన్స్ లో ఆసక్తి రేపుతోంది. గత 7 సీజన్స్ గా స్టార్ మను ప్రసారమవుతున్న ఈ షో మంచి సక్సెస్ తో దూసుకుపోతోంది. గత ఏడాది వచ్చిన సీజన్ 7 అయితే అద్భుతమైన హిట్ అయ్యింది. దాంతో సీజన్ 8ని త్వరగా స్టార్ట్ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోని కంటెస్టెంట్స్ ఎంపికని కూడా ఇప్పటికే స్టార్ట్ చేసినట్టుగా సమాచారం. చాలా మంది పేర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కానీ ఎక్కువగా వినిపిస్తున్న పేరు సింగర్ మోహన్ భోగరాజు. బుల్లెట్ బండి సాంగ్ తో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మోహన్ భోగరాజు. ఆ తర్వాత పలు ఆల్బమ్స్ సాంగ్స్ పాడి క్రేజ్ సంపాదించుకుంది. గత సీజన్స్ లోనే ఆమె బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇస్తుందన్న వార్తలు వచ్చాయి. కానీ చివరి నిమిషంలో కొన్ని కారణాల వల్ల రాలేకపోయింది. కానీ సీజన్ 8లో సింగర్ మోహన్ భోగరాజు ఎంట్రీ ఉంటుందని ఫిలిం నగర్ నుంచి సమాచారం. బిగ్ బాస్ హౌస్ లో ప్రతి సీజన్ లో సింగర్ విభాగంలో ఒకరు కంటెస్టెంట్ గా వస్తారు. గతంలో కూడా కల్పన, గీతా మాధురి, శ్రీరామచంద్ర లాంటి కంటెస్టెంట్స్ తో హౌస్ లోకి వచ్చి సందడి చేశారు. అలాగే ఇప్పుడు మోహన్ భోగరాజు కూడా ఎంట్రీ ఇవ్వబోతుందని సమాచారం. ఆమె పాటలతోనే కాకుండా మాటలతో కూడా ఆకట్టుకోగలదు. అంతేకాకుండా సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఒకవేళ సింగర్ మోహన్ భోగరాజు హౌస్ లోకి వస్తే ఖచ్చితంగా ఇతర సభ్యులకి గట్టి పోటీ ఇచ్చే కంటెస్టెంట్ గా ఉంటుంది. మరి సోషల్ మీడియాలో వినిపిస్తున్నట్టుగా మోహన్ భోగరాజు బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా వస్తుందా లేదా అన్నది చూడాలి. ఇక గత కొన్నాళ్లుగా సెప్టెంబర్ లోనే ఈ షోని స్టార్ట్ చేస్తూ వస్తున్నారు. కానీ సెప్టెంబర్ లో హోస్ట్ నాగార్జునకి పలు సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉండే అవకాశం ఉంది. దాంతో సీజన్ కి డేట్లు ఇవ్వలేని పరిస్థితి. అందుకే షోని ముందుగానే స్టార్ట్ చేయాలని నిర్వాహకులకి చెప్పినట్టుగా సమాచారం. ఇక జూలైలోనే షోని స్టార్ట్ చేసి సెప్టెంబర్ నాటికి కంప్లీట్ చేయాలని బిగ్ బాస్ టీం ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే జూన్ లో సీజన్ 8 లోగోతో పాటు ప్రోమో కూడా విడుదల కూడా చేస్తారని చెప్తున్నారు. ఇక అలాగే జూలై చివరి వారంలో స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. ఇక సింగర్ మోహన్ భోగరాజుతో పాటుగా దాదాపు 20 మంది కంటెస్టెంట్స్ ఒకేసారి హౌస్ లోకి వస్తారని సమాచారం. వీరందరూ స్టార్ సెలబ్రిటీస్ అని తెలుస్తోంది. ఇక ఈసారి గేమ్స్ లో కొత్త రూల్స్ ఉండబోతున్నట్టుగా సమాచారం. కంటెస్టెంట్స్ తో పాటు క్రమశిక్షణ ఉండే గ్లామర్ డోస్ కూడా ఎక్కువగా ఉండేలా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. అందుకే ఆడియన్స్ కి బోర్ కొట్టకుండా ప్రతి ఎపిసోడ్ ఆసక్తి రేపేలా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఈసారి ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటికే సీజన్ 3 నుంచి వరుసగా హోస్ట్ గా చేస్తున్న నాగార్జున మంచి రేటింగ్ తెప్పిస్తూ ఆకట్టుకుంటున్నాడు. మరి సీజన్ 8ని కూడా ఆయన అదే స్థాయిలో నడిపించి మరొక సూపర్ హిట్ ని అందిస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.